నన్ను నమ్ము నీకు చూపిస్తా. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. ఈరోజు నేను తిరుపతి నుంచి ఒక చిన్న పని మీద నెల్లూరుకైతే వచ్చానండి. అలాగే నెల్లూరులో చూపించడానికి ఏమన్నా ఉన్నాయంటే, కొత్తగా ఒక ఎగ్జిబిషన్ పెట్టారని ఇక్కడున్న వాళ్ళైతే చెప్పారండి. మరి ఆ ఎగ్జిబిషన్ అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తిరుపతిలో ఉన్న మంచి మంచి ప్లేసులు, అలాగే తిరుపతి చుట్టుపక్కల ఉన్న మరెన్నో అద్భుతమైన ప్రదేశాలు నేను చూపించాలనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థాంక్స్ అండి. మరి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేశారు కదా! మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు నేనైతే నెల్లూరులో ఉన్న ఎగ్జిబిషన్ దగ్గరకైతే వచ్చేసానండి. మరి లోపలికెళ్ళి ఏమేమున్నాయి, అలాగే లోపలికెళ్ళడానికి ఎంత టికెట్ అయితే తీసుకుంటున్నారో మరి లోపలికెళ్ళి చూసేద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఇదేనండి టికెట్ కౌంటరు. మరి ఒక పర్సన్‌కైతే ఇక్కడ టికెట్ అయితే రూ. 80 అయితే చార్జ్ చేస్తున్నారండి. మరి ఈ రూ. 80 వర్తో కాదో లోపలికెళ్ళైతే చూసేద్దామండి. అయితే మనకొక నెల్లూరు అనే పేరైతే పెట్టారు. చాలామంది ఫోటో తీసుకుంటున్నారు. అలాగే మనం టికెట్ తీసుకొని ఇక్కడనైతే లోపలికైతే వెళ్ళాలండి. అయితే ఇప్పుడు టికెట్ అయితే కిందిచ్చేసి పైకైతే వచ్చేసానండి. చూస్తున్నారు కదండీ! ఇది చూస్తుంటే ఒక పెద్ద వంతెనలా ఉందంటే ఒక పెద్ద బ్రిడ్జ్‌లా ఉందండి. ఈ బ్రిడ్జ్ పైన చాలా మంది ఫోటోలైతే దిగుతున్నారు చూడండి. చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనం ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఒక టౌన్ అంటే అమెరికా గాని, లండన్ గాని, అలాగే చాలా పెద్ద పెద్ద దేశాలు ఎలా అయితే ఉంటాయో అలా అయితే ఒక బ్రిడ్జ్ కూడా ఉందండి. మనం లోపలికొచ్చినట్టయితే అట్రాక్షన్‌కి లైటింగ్ అనేది చాలా అంటే చాలా బాగా పెట్టారండి. చూడండి ఎంత బాగుందో. అలాగే ఫోటో తీసుకోవడానికి చాలా అంటే చాలా బాగుందండి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక సోఫా సీట్ కూడా పెట్టారు. మరి లోపలికెళ్ళి చూద్దాం పదండి ఇంకా ఏమేమి ఉన్నాయో. మరి ఇక్కడ చూస్తున్నారు కదండీ! అంటే అమెరికా, లండను చాలా పెద్ద పెద్ద దేశాల్లో రోడ్లు గాని, రోడ్ సైడ్ ఉన్న బజార్లు, కొట్టులు గాని అంటే చిన్న చిన్న అంగళ్ళు అయితే ఉంటాయి కదండీ! ఆ అంగళ్ళు ఎలా ఉన్నాయనేది ఇక్కడైతే చాలా అంటే చాలా క్లియర్‌గా పెట్టారు. అంటే రోడ్డు పైన ఎటువంటి డస్టు, చెత్త లేకుండా ఉంటాయి కదండీ! అలా అయితే ఇక్కడ ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! మనకి వైన్ షాప్స్ గాని, బట్టల షాపులు, మేకప్ షాపులు, అలాగే టీ షాపులు, ఇలా రకరకాల షాపులైతే అమెరికా, లండన్ ఇలాంటి బయట కంట్రీస్‌లో ఎలా అయితే ఉంటాయో అలా అయితే డిజైన్ చేశారండి. చాలా అంటే చాలా బాగుంది. చూస్తూ ఉంటే సేమ్ అమెరికా, చైనా ఇలాంటి దేశాల్లో ఉన్నట్టే ఫీలింగ్ అయితే వస్తుందండి. అంత బాగా అయితే చాలా బాగా డిజైన్ చేశాడు. ఈ రోడ్డు చూడండి చాలా అంటే చాలా క్లియర్‌గా ఉందండి. మరి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదండీ! బట్టల షాపులు, అలాగే ఐస్ క్రీమ్ షాపులు, మందుల షాపులు ఇవన్నీ కూడా సేమ్ ఫారెన్‌లో ఎలా అయితే ఉంటాయో అలా అయితే డిజైన్ చేశారండి. చూస్తున్నారు కదండీ! ఒక ఫోన్ కూడా పెట్టున్నారు. అంటే అమెరికాలో బహుశా ఇలా అయితే ఉంటాయనుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ అమెరికా ఒక సింబల్ కూడా ఉందండి ఈ ఫోన్ మీద. చాలా అంటే చాలా బాగుందండి. మరి కొంత లోపలికెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి. లోపలికి రాగానే హార్ట్ సింబల్స్ ఉన్నాయి. అలాగే బటర్‌ఫ్లై యొక్క రెక్కల్లాగా ఉండే ఇమేజెస్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం ఫోటోస్ దిగడానికి అంటే మనం అటు ముందు పక్క నిలబడి ఫోటోస్ దిగడానికైతే చాలా అంటే చాలా బాగా సెట్ చేశారండి. ఇక్కడ కనిపిస్తుందండి రెయిన్బో కూడా ఉంది. ఇక్కడగే చూడండి చిన్న పిల్లల ఫోటో తీసుకోవడానికి చిన్న బటర్‌ఫ్లై రెక్కలైతే ఉన్నాయి. కొంత లోపలికి రాగానే లేడీస్‌కి కావాల్సిన అన్ని రకాల వస్తువులైతే ఇక్కడ ఉన్నాయండి. చెవి రింగులు, చేతుకులేసుకునే బ్యాంగిలు, అలాగే తల ఎంట్రుకలేసుకునే క్లిప్పులు ఇలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్‌లో ఎక్కువగా లేడీస్‌కి సంబంధించినటివే ఉన్నాయండి. చూడండి ఎక్కడ చూసినా లైట్లతో దగదగ అని మెరుస్తూ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒకసారి ఇక్కడ చూడండి ఇవి మీరు ఎవరైనా చాలా మంది చూసే ఉంటారండి. ఇవన్నీ కూడా వాటర్‌లో ఏస్తే సైజ్ అయితే పెద్దగా వస్తాయి. వీటిలో ఏనుగులు, జింకలు, పులులు ఇటువంటి బొమ్మలు కూడా ఉంటాయండి. ఇవి వాటర్‌లో వేయడం వల్ల చాలా పెద్దటిగా అయితే ఉప్పుతాయి. చిన్నప్పుడైతే మేము చాలా ఆడుకున్నాము. అలాగే చిన్న పిల్లడికి కావాల్సిన బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయండి. చూడండి పెన్స్ గాని, అలాగే రకరకాల పెన్స్ ఇలా చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయండి. ఇక్కడ చాలా గేమ్స్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి. అంటే మనం బాల్స్‌ని కొట్టడము, అలాగే చిన్న చిన్న బాల్స్ వాళ్ళు చెప్పిన నంబర్‌లో ఏస్తే మనకి గిఫ్ట్స్ కూడా ఇస్తారండి. ఇలా అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే జెయింట్ వీల్స్ కూడా చాలా ఉన్నాయండి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కారు, అలాగే బైకు, పడవ ఇలా చాలా అంటే చాలా జెయింట్ వీల్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇవన్నీ కూడా చిన్న పిల్లల జెయింట్ వీల్సేనండి. అలాగే మనం ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద జెయింట్ వీల్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా చిన్న చిన్న కార్స్, అలాగే గుర్రపు బండ్లు
బ్యాగులు, మాస్కులు అంటే జంతువుల యొక్క మాస్కులు అండి. అలాగే చిన్న చిన్న పర్సులు, లేడీస్ కి బ్యాగులు ఇలాంటి చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్నేక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్క స్నేక్ వచ్చి మనకి 100 రూపీస్ అయితే చెప్తున్నారండి. అలాగే ఇక్కడ చెప్పాను కానీ పెద్ద జైంట్ వీల్ ఉందని, ఇది చాలా అంటే చాలా పెద్ద జైంట్ వీల్ అండి. ఇక్కడ చూడండి, చిన్న పిల్లలకి జారుడు బండలాగా కూడా ఉందండి. ఇలా చాలా అంటే చాలా వస్తువులు చిన్న పిల్లలకు సంబంధించినవి అయితే ఎన్నో ఉన్నాయండి. ప్లేసులకి చిన్న పిల్లలను తోడుకొచ్చి చాలా మారం చేస్తారండి. ఇక్కడ చూడండి, ఆ చిన్న బాబు వాళ్ళ డాడీని అయితే అక్కడ ఒక స్టిక్ కొనిమన్నారు. అందువల్ల వాళ్ళ మమ్మీ అయితే వద్దు చాలా రేట్ అనింది. కానీ వాళ్ళ బాబు అయితే చూడండి ఎంత ఏడుస్తున్నారు. లాస్ట్ కి దాన్ని తీసుకున్నంత వరకు ఆ బాబు అయితే వదలలేదండి. లాస్ట్ కి వాళ్ళ డాడీ అయితే దాన్ని తీసి ఇచ్చారు. ఇలాంటి ప్లేసుల్లో చిన్న పిల్లలు దొరకకపోతే అలానే ఉంటుంది చూడండి. అది తీసుకుంటున్నప్పుడు వాళ్ళ బాబు అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, దాన్ని తీసుకుంటూ వెళ్తున్నాడు. బాబు అయితే ఆ స్టిక్ ని తీసుకొని చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాడండి. వాళ్ళ మమ్మీ డాడీ మాత్రం వెళ్తూ ఉన్నా గానీ పట్టించుకోకుండా దాన్నే ఆడుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ ఎగ్జిబిషన్ యొక్క నైట్ విజువల్ చూడండి, చాలా అంటే చాలా ప్రకాశవంతంగా ఉంది. చాలా అంటే చాలా అందంగా ఉందండి. నెల్లూరులో ఉన్న ఎగ్జిబిషన్ యొక్క ఫుల్ వీడియో అయితే చూసేస్తారు కదండి. మరి నెల్లూరులో ఎవరైనా ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళి ఉంటే మీకు ఈ 80 రూపీస్ అనేది వర్తో కాదో కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే ఈ 80 రూపీస్ అనేది వర్త్ కాదంటానండి. ఎందుకంటే మనం లోపల వెళ్ళడానికి 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మరి లోపలికి వెళ్ళినాక చూడడానికి అయితే ఏమీ లేవండి. చిన్నపిల్లలకి ఆట వస్తువులు అంటే బొమ్మలు ఇవైతే ఉన్నాయి. అలాగే లేడీస్కి కొనడానికైతే ఉన్నాయండి. అలాగే చిన్నపిల్లలు రంగుల రాటాలు, అలాగే చాలా రకరకాల పెద్ద పెద్ద రంగుల రాటాలు అయితే ఉన్నాయండి. మరి మనం ఇక్కడ 80 రూపీస్ పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ కూడా అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుందండి. మరి చూడడానికైతే ఏమీ అక్కడైతే లేవు. కొనడానికి అయితే వస్తువులు ఉన్నాయి. అలాగే అక్కడికి వెళ్ళి తిరగడానికి కూడా వస్తువులు ఉన్నాయి. కానీ మనం ప్రత్యేకంగా చూడడానికైతే లేవు. మనం ఇక్కడ పెట్టిన 80 రూపీస్ కాకుండా మరీ లోపలికి వెళ్ళి అమౌంట్ అయితే ఛార్జ్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఓన్లీ లోపల ఏమున్నాయని చూడడానికి వెళ్ళడానికి అయితే 80 రూపీస్ అయితే వర్త్ కాదండి. మరి లోపలికి వెళ్ళడానికి మనం రంగులరాటం ఎక్కచ్చు, లేదా ఏమైనా కొనుక్కోవాలి అనడానికైతే లోపలికైతే వెళ్ళొచ్చండి. నన్ను అడిగితే ఈ 80 రూపీస్ అనేది వర్త్ కాదంటాను. మరి కొంత అమౌంట్ తగ్గించుంటే చాలా అంటే చాలా బాగుండు అనుకుంటున్నానండి. మరి మీరు ఎవరైనా నెల్లూరు నుంచి వెళ్ళుంటే మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో తిరుమల తిరుపతికి సరౌండర్లో ఉన్న మంచి మంచి లొకేషన్స్, అలాగే అద్భుతమైన ప్రదేశాలను అయితే చూపిస్తూ ఉంటామండి. మరి ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నీ వంతు సహాయం నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా గోవిందా.